చేస్తుంది? అగ్ని వల్ల కూడా దీన్ని చంపడానికి అవకాశం ఉంది. కొంతమంది ఏం చేస్తుంటారు, ఎవరన్నా ఆత్మహత్యలు చేసుకోవాలనుకోండి, కిరసనాయిల్ నెత్తి మీద. ఇప్పుడు విచిత్రంగా ఉంటుంది కొన్నిసార్లు, అప్పుడప్పుడు టీవీల్లో కూడా చూపిస్తుంటారు, పేపర్లో వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరన్నా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒక రైతుకి ఏదో పని కాకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి ఏం చేస్తాడంటే వాళ్ళ బంధువుల్ని అందరినీ తీసుకొని వెళ్తాడు. అరే నేను కిరసనాయిల్ పోసుకుంటాను, పెట్రోల్ పోసుకుంటాను, అగ్గిపెట్టి ఇట్లా అంటే నన్ను పట్టుకోండి అందరూ ఆ టైంలో అని చెప్తాడనమాట. ఇప్పుడు వీడు వెళ్ళి ఏం చేస్తాడు, గబ్బ పోసేసుకుంటాడు అనమాట. అందరూ ఆగు 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 అని చెప్పి లాగేస్తారు. అగ్గిపుల్ల కూడా ఇట్లా వెలిగిస్తాడనమాట. వెలిగించి ఇట్లా పెట్టుకుని అందరూ లాగేస్తారు, నీళ్లు పోసేస్తారు గబగబా. అది చూసి టీవీలో చూపించేస్తారు, పేపర్లో వచ్చేస్తుంది. ఆత్మహత్య చేసుకోబోయినటువంటి వ్యక్తి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు, పోలీస్ స్టేషన్ ముందు అని నెక్స్ట్ డే వచ్చేస్తుంది. అంటే ఏంటి, నిజంగా వదిలేస్తే చచ్చూరుకుంటాడు వాడు. కానీ ఆ టైంలో అందరూ ముందే ప్లాన్డ్గా ఉంటారనమాట, గబుక్కులు లాగేస్తారు. అప్పుడు ఏం చేస్తారు, నీళ్లు పోస్తారు అందరూ. ఎందుకని, అగ్నిని ఆపడానికి, రాకుండా ఉండడానికి, తడపడానికి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి అగ్ని వల్ల చనిపోవచ్చు. నీళ్లల్లో పడ్డాడు అనుకోండి, ఏమవుతుంది, చచ్చిపోతాం, ఊపిరాడక చచ్చిపోతాం. అగ్ని వల్లన్నా చనిపోవచ్చు, నీళ్ళ వల్లన్నా చనిపోవచ్చు. లేకపోతే పెద్ద తుఫాను వచ్చింది అనుకోండి, గాలికి కొట్టుకుని ఎగిరిపోతాం. మనకి అదృష్టం బాగుండి అనంతపురంలో పెద్దగా తుఫాన్లు రావు, మనకి ఇక్కడ లేవు, తుఫాన్లు లేవు. కానీ మేము చిన్నప్పటి నుంచి తుఫాన్లో పెరిగిన వాళ్ళం కృష్ణా జిల్లాలో. పెద్ద పెద్ద తుఫాన్లు 1977లో దివిసీమ తుఫాన్లు ఇట్లాంటివి చూసిన వాళ్ళం అనమాట. ఎంత భయంకరంగా ఉంటాయో మాకు తెలుసు. అవి చాలా భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడంటే కొంచెం అంత టెక్నాలజీ అంతా వచ్చింది, అంతా బాగుంది. కానీ సో మీకు అందరికీ చెప్తే మీరు నమ్మరండి. దట్ 1977 November 4th తెల్లారితే మాకు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ అనమాట. 4వ తరగతి చదువుతున్నా నేను. రాత్రి సరిగ్గా ఎంతసేపు అంటే ఆ సైక్లోన్ తీరం దాటింది, కేవలం హాఫ్ అన్ అవర్ పైకి వచ్చింది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. అది అంతే. ఆ హాఫ్ అన్ అవర్లో 33,000 మంది చచ్చిపోయారు. 33,000 మంది ఆన్ రికార్డ్స్ అరగంటలో. ఎందుకని, ఆ గాలి అట్లా వచ్చింది, తోసేసింది, సముద్రం అంతా నీళ్లు మీదకు వచ్చేసాయి, చచ్చిపోయారు అందరూ. ఇలా చచ్చిపోవడానికి, నాశనం అయిపోవడానికి రీజన్స్ అనేకం ఉంటాయి. ఈ చచ్చిపోయారండి, బీభత్సం అండి, వర్ష బీభత్సం అండి, వాయు బీభత్సం అండి, అగ్ని బీభత్సం అండి, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఏంటి, ప్రపంచంలో ఉండేటటువంటి వస్తువులు, విషయాలు ఇవన్నీ నాశనం అయిపోతాయి తప్ప దానికి ఆధారమైనటువంటిది ఏదైతే ఉందో, ఈ విషయాలకు ఆధారమైనటువంటిది, వ్యక్తులకి ఆధారమైనటువంటిది ఏదైతే ఉందో, నా శోషయది నా ఛేదయది, దాన్ని ఎవరు ఛేదించలేరు, నాశనం చేయలేరు, తడపలేరు, దాన్ని కాల్చలేరు. అటువంటి ఒక వస్తువు అంటూ ఒకటి ఉంది అంటే అది ఏమై ఉంటుంది అని మనకే ఆశ్చర్యం వేస్తుంది. అలాంటిది ఒకటి ఉండండి, ఎట్లా ఉంటుంది, అది ఏమై ఉంటుంది అని మనం ఆలోచించాలన్నమాట. మనం ఆలోచించడం కోసం అని చెప్పి మనకి ఇక్కడ ఒక ఆలోచన దృక్పథాన్ని, కొత్త రకమైనటువంటి ఆలోచన. ఇప్పటిదాకా మనం ఎంత ఏం చేసామంటే, ప్రపంచం ఎలా ఉంటుంది, దీంట్లో వ్యక్తులు ఎలా ఉంటారు, వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి, ఇవి ఆలోచించాం. నా గురించి నేను ఎప్పుడు ఆలోచించలా. ప్రపంచం గురించి ఆలోచించే హడావిడిలో నా గురించి నేను మర్చిపోయాను అసలు. ఇప్పుడు చెప్తుంది ఎవరి గురించి, నా గురించి నాకు చెప్తున్నారు. ఇదంతా కూడా చెప్పి తర్వాత చెప్తున్నారు చూడండి. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నాను శోచితుమర్హసి. ఇంతకు ముందు శ్లోకంలో ఆత్మ యొక్క లక్షణం అంటే ఒకటి నాశనం కానటువంటిది. నాశనం కానటువంటిది సరే, దాని యొక్క లక్షణాలు ఏంటి, మళ్ళీ ఒక 5 చెప్పారు చూసారా, దాని గురించి మనం మర్చిపోయాం. నిత్యః, సర్వగతః, స్థాణుః, అచలము, సనాతనము. ఈ 5 లక్షణాల గురించి కూడా చెప్పారు. నిత్యము అంటే మళ్ళీ సేమ్ మీనింగ్, ఎల్లప్పుడూ ఉండేటటువంటిది. సర్వగతః, సర్వగతః అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటిది. స్థాణుః అంటే స్థిరంగా ఉండేటటువంటిది. అచలము కదలనటువంటిది. సనాతనము, సనాతనం అంటే అర్థం ఏంటి,
సనాతనం. ఇప్పుడు ఇప్పుడు పెద్ద డిస్కషన్స్ ఈరోజు మన సనాతన ధర్మం. సనాతనం అంటే ఏంటి? ఎప్పటి నుంచో ఉన్నటువంటిది సనాతనము అని అన్నారు. సనాతన ధర్మం అండి మాది అని. వాస్తవంగా సనాతనము అనేటువంటి పదం యొక్క అర్థం ఏంటంటే సదా నూతనం, ఎల్లప్పుడూ నూతనంగా ఉండేటటువంటిది సనాతనమే, ఎప్పుడుదోనే. కానీ ఇంతకుముందు పురాణము అనే పదం అర్థం చెప్పుకున్నాం మనం. పురా అపి నవీనము, పాతదే కానీ కొత్తగా ఉండేటటువంటిది. సనాతనం అన్న కూడా అంతే, సదా నూతనం, ఎప్పుడు ఎల్లప్పుడూ నూతనంగా కొత్తగా ఉండేటటువంటిది సనాతనము. ఇది శంకరాచార్యుల వారు ఇచ్చినటువంటి అర్థం అండి ఇది సనాతనము అని. కాబట్టి మన సనాతన ధర్మము అన్నారు. సనాతన ధర్మం అంటే ఏంటి? సదా నూతనంగా ఉండేటటువంటిది, ఎప్పుడు ఫ్రెష్గా ఉండేటటువంటిది, ఎప్పుడు వైబ్రెంట్గా ఉండేటటువంటిది, అది మన ధర్మం. కాబట్టి సనాతనమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో దాని యొక్క వర్ణన ఇక్కడ చెప్తూ ఏమన్నారు? అవ్యక్తమైనటువంటిది, అచింత్యమైనటువంటిది, అవికార్యము అనే కొత్త పదం వాడారు ఇక్కడ. అవ్యక్తము అంటే ఏంటి? కనిపించనటువంటిది, కంటికి కనిపించనటువంటిది, కేవలం కంటికి కనిపించనటువంటిది కాదండి. అవ్యక్తము అంటే అర్థం ఏంటంటే ఇంద్రియ గోచరము కానటువంటిది, మన ఇంద్రియాలకి తెలియనటువంటిది, మన చెవికి వినిపించనటువంటిది, కంటికి కనిపించనటువంటిది, నాలుకకి తెలియబడనటువంటిది, చర్మానికి తెలియబడనటువంటిది, ఈ పంచేంద్రియాలకి గోచరం కానటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఏమన్నారు? అవ్యక్తము, వ్యక్తము కానటువంటిది అది అని చెప్పి. అచింత్యం, అవ్యక్తం అని ఏదైతే అన్నామో దాని గురించి చింతించడం కూడా కష్టమే. ఏమని చింతిస్తావు దాన్ని? నీ కంటికి కనిపించినటువంటి దాని గురించి ఏమని చింతించడం అంటే ఆలోచించడం అండి. నీ కంటికి కనిపించినటువంటి దాని గురించి ఏమని ఆలోచిస్తావు? నీ చెవికి వినబడనటువంటి దాని గురించి ఏమని ఆలోచిస్తావు? నీకు తెలిస్తే దాని గురించి ఆలోచిస్తావు. ఏమీ తెలియకపోతే, నీ ఇంద్రియాలు ఏ ఇన్ఫర్మేషను లోపలికి తీసుకురాలేకపోతే ఏమని ఆలోచిస్తావు దాని గురించి? అచింత్యం, అవికార్యము, వికారములు లేనటువంటిది. వికారములు అంటే ఏంటి? మామూలుగా సార్ కడుపులో వికారంగా ఉందండి అంటాం. కడుపులో వికారంగా ఉన్నటువంటి అర్థం ఏంటి చెప్పండి? వామిటింగ్ సెన్సేషను, ఏదన్నా వికారంగా ఉందండి, తిప్పుతోందండి, కడుపులో తిప్పుతోంది, వికారంగా ఉంది. ఈ పదాన్ని దానికి వాడతాం. ఇంకొక సందర్భంలో ఇప్పుడు చూడడానికి చాలా వికారంగా ఉందండి అంటే అర్థం ఏంటి? అంటే కంటికి ఇంపుగా లేనప్పుడు, అంటే అసహ్యంగా ఉన్నప్పుడు, చూడడానికి బాగున్నప్పుడు, అటువంటిప్పుడు కూడా వికారము అనే పదం వాడతాం. చాలా వికారంగా ఉందండి. వాస్తవంగా వేదాంతంలో వికారము అంటే ఏంటంటే 6 లక్షణాలు ఉంటాయి దానికి. ఈ 6 లక్షణాలని కలిపి వికారములు అంటారు. అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. 6 లక్షణాలు. మొట్టమొదటిది ఏంటి? అస్థి. అస్థి అంటే ఏంటంటే ఉంది. ఈ శరీరం మొట్టమొదటి ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఈ శరీరం పుట్టింది అన్నాం. పుట్టకముందు ఎక్కడుంది ఇది? తల్లి గర్భంలో ఉంది. అస్థి. మొత్తానికి మనకి తెలియకుండానే తల్లి గర్భంలో ఉంది. తల్లి గర్భంలో ఉన్నట్టు తల్లికి తెలుసు, మనకి తెలుసు, అందరికీ తెలుసు. ఉంటుంది, అది ఏం చేయదు, అప్పుడు కేవలం ఉంటుందంటే. అస్థి. ఉన్నది ఊరుకుంటుందా? ఏం చేస్తుంది అది? జాయతే. ఏం చేస్తుంది అది? పుడుతుంది, బయటకు వస్తుంది. అస్థి జాయతే. పుట్టింది పోని ఊరుకుంటుందా? వర్ధతే, పెరుగుతుంది. విపరిణమతే, రకరకాలైనటువంటి మార్పులకి లోనవుతూ ఉంటుంది ఇది కదా. బాగా తిండి పెట్టి పెంచి పోషించామనుకోండి, బాగా ఇంతలా తయారవుతుంది. డైటింగ్ చేసామనుకోండి, సన్నగా అవుతుంది. చిన్నదిగా ఉండేది కాస్త పెద్దదిగా అవుతుంది. రకరకాలైన ముందు చక్కగా నల్లటి జుట్టు ఉంటుంది, తర్వాత 45 ఏళ్ళు వచ్చేసరికి ఇగో ముగ్గు బుట్టలాగా తయారవుతుంది తల. తర్వాత దానికి రంగులు వేసి, పెయింట్లు పూసి, ఇవన్నీ చేస్తుంటాం, స్ప్రేలు కొట్టుకొని. విపరిణమతే, రకరకాలైనటువంటి మార్పులు.
అస్థి జాయతే వర్ధతే విపరిణమతే, నెమ్మదిగా ఏమవుతుంది శరీరం? అపక్షీయతే, అపక్షము అంటే ఏంటంటే క్షీణించిపోవటం స్లోగా కదండి. కొంతకాలం పోయిన తర్వాత ఈ శరీరంలో ఉండేటటువంటి సామర్థ్యాలన్నీ తగ్గిపోతాయి, పటుత్వాలన్నీ తగ్గిపోతాయి, వినికిడి శక్తి తగ్గిపోతుంది, అన్ని శక్తులు తగ్గిపోతుంది, చూపు తగ్గిపోతుంది, క్యాటరాక్ట్ ఆపరేషన్లు చేస్తారు, గ్లూకోమా ఆపరేషన్లు చేస్తారు, ఈ చెవికేమో పెట్టుకునేవన్నీ వస్తాయి, హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకునే వస్తాయి. ఇవన్నీ ఒక్కొక్కటి శారీరకమైనటువంటి పటుత్వం అనేటువంటి తగ్గిపోయిన కొద్దీ దానికి సపోర్ట్స్ అనేటువంటి పెట్టాల్సి వస్తుంది. నెమ్మదిగా కొంతకాలం పోయిన తర్వాత చేతికి కర్ర కూడా వస్తుంది. పట్టుకోవటానికి నామోషి కానీ ఇస్తే సగం మంది పట్టుకుంటారు ఇక్కడ. పట్టుకోవడానికి నామోషి అంతే, అందరికీ నడవలేరు, ఏదైనా దొరికితే దాన్ని పట్టుకుని నడుస్తూ ఉంటారు. ఎవరైనా చూస్తున్నారనుకోండి అపక్షీయతే, స్లోగా డౌన్. ఒకానొక రోజున ఏమవుతుంది? ఈ శరీరం వినశ్యతి, నాశనం అయిపోతుంది, వెళ్ళిపోతుంది ఇది. కాబట్టి ఎన్ని వికారాలు? అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి. అయితే ఈ లక్షణాలన్నీ దేనికి ఉన్నాయి? పైన కనిపించేటటువంటి ఈ శరీరానికి ఉన్నాయి. లోపల ఉండేటటువంటి దేహి శరీరీ ఎవరైతే ఉన్నారో అతనికి ఈ లక్షణాలన్నీ లేవు. అవికార్యం, వికారములకు లోను కానటువంటి వాడు అని చెప్పి తస్మాదేవం విదిత్వైనం నాను శోచితుమర్హసి. ఈ విధంగా శోచితం, ఈ విధంగా చక్కగా ఆలోచించవయ్యా. నువ్వు ఆలోచించి అన్నెసెసరీ అనవసరమైనటువంటి ఆలోచనలు నువ్వు పెట్టుకోకు. ఈ సంగతి తెలుసుకో. నువ్వు ఏ సంగతి తెలుసుకో? ఇప్పుడు చెప్పినటువంటివన్నీ, ఈ లక్షణాలన్నీ ఏవైతే ఉన్నాయో, ఆత్మ లక్షణాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇది తెలుసుకో. ఈ ఆత్మని నేను అన్న సంగతిని తెలుసుకో. ఈ ఆత్మని నేనే కాదు, నా ఎదురుగుండా ఉండేటటువంటి వ్యక్తి, మా అమ్మ నాన్న, నా పిల్లలు, నా భార్య, అందరూ కూడా ఈ ఆత్మతత్వంలో ఉన్నటువంటి వాళ్ళే అన్న సంగతిని తెలుసుకుని ఏం చేస్తావు? దాని గురించి అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. అయ్యో చనిపోతారేమో, చంపేస్తానేమో, చచ్చిపోతారేమో, ఇటువంటి ఆలోచనలన్నీ తీసి పక్కన పడే. నా అనుశోచితమర్హసి, నువ్వు శోకించడానికి నీకు అర్హత లేదయ్యా అని చెప్తూ తర్వాత చెప్తున్నారు. చూడండి, మామూలుగా ఒకవేళ అంటే ఇప్పుడు దాకా నీకు ఒకటి చెప్పా. ఏం చెప్పా? లోపల ఉండేటటువంటి చైతన్యం శాశ్వతము, దాన్ని ఎవరు ఏం చేయలేరు. పైన ఉండేటటువంటి శరీరము అది మార్పులకి లోనవుతుంది, దానికి చనిపోయేటటువంటి లక్షణం ఉంది. పోని ఒకవేళ అనుకో, ఏమనుకో? ఇప్పుడు చెప్తున్నారు చూడండి, 26వ శ్లోకం చదువుదాం. అధ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో దైవం శోచితుమర్హసి. అధ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. అధచ నిత్యజాతం నిత్యం మృతం మన్యసేవ. ఒకవేళ నువ్వు ఈ ఆత్మ కూడా నిత్యం జాతం ఎప్పుడు పుట్టేటటువంటిది, నిత్యం మృతం ఇది ఎప్పుడు చచ్చేటటువంటిది మన్యసే అనుకుంటే అనుకోవయ్యా, పోతే పో. ఇప్పటిదాకా మేమేం చెప్పాం? ఇది చావదు, దీన్ని ఎవరు చంపలేరని చెప్పాం. ఒకవేళ నీ కర్మ కాలి ఇది చనిపోయేటటువంటిది, దీన్ని చంపగలను అని అనుకున్నావు అని అనుకో, పోతే పో. తథాపిత్వం మహాబాహో. మహాబాహో అంటే అర్జునుడి బాహువులు అంటే చేతువులు కదా. మనకి ఆ చేతులు చాలా పొడవైనటువంటి చేతువులట అర్జునుడివి. మామూలుగా ఏమంటారు? ఆజానుబాహుడు అంటారు. రాముడు ఆజానుబాహుడు అంటారు.
అంటే మోకాళ్ళ దాకా చేతులు ఉండేటటువంటి వాళ్ళు అనమాట. అలాగే అర్జునుడి యొక్క చేతులు కూడా చాలా పొడవుగా ఉంటాయట. అందుకని మహాబాహో ఒక అర్థం ఏంటంటే పొడవైనటువంటి చేతులు కలిగినటువంటి వాడు అనేటువంటిది ఒక అర్థం. రెండోది ఏంటంటే దృఢమైనటువంటి చేతులు కలిగినటువంటి వాడు అని అర్థం. అంటే మన భాషలో మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బాహుబలి, బలమైనటువంటి చేతులు కలిగిన వాడు అనమాట. అట్లాంటి ఓ అర్జున, త్వం ఏవం శోచితుం నర అర్హసి, అలాంటప్పుడు కూడా నువ్వు పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదయ్యా. ఒకవేళ ఈ ఆత్మ చనిపోతుందనుకో, మళ్ళీ పుడుతూ ఉంటుందనుకో, ఏం పర్వాలా, అప్పుడు కూడా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకు ఆలోచించాల్సిన అవసరం లేదు? తర్వాత శ్లోకంలో దానికి సమాధానం చెప్పారు చూడండి. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. జాతస్య మృత్యుః ధ్రువః హి, జాతస్య పుట్టినటువంటి దానికి మృత్యువు అనేటువంటిది తథ్యము. పుట్టింది అంటే దాని లక్షణం చనిపోతుంది. మృతస్య జన్మః చ ధ్రువం, చనిపోయినటువంటి దానికి జన్మ అనేటువంటిది కూడా గ్యారంటీ. తస్మాత్ అపరిహార్యేర్థే, కాబట్టి అపరిహార్యార్థం అంటే ఏంటంటే మార్చలేనటువంటి ఈ సిద్ధాంతానికి లోబడి ప్రపంచం నడుస్తూ ఉన్నప్పుడు దాంట్లో త్వం శోచితుం నార్హసి, ఇది నిశ్చయం, ఇది గ్యారంటీ, జరిగి తీరుతుంది. ఇది పుట్టింది అంటే దాని అర్థం ఏంటి? చనిపోతుంది. చనిపోయింది అంటే దాని అర్థం ఏంటి? పుడుతుంది. ఇక్కడ ఏంటంటే మనందరం పుట్టాం. పుట్టుక అనేటువంటిది, మన పుట్టుక ఎవరి చేతుల్లో ఉంది చెప్పండి? మన పుట్టుక ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లో లేదు వాస్తవంగా. ఎవరి వల్ల పుట్టాం? మన తల్లిదండ్రుల వల్ల మనం పుట్టాం అని మనం అనుకుంటాం. వాస్తవంగా మన పుట్టుక మన తల్లిదండ్రుల చేతుల్లో లేదండి, మన చేతుల్లోనే ఉంది. మనం చేసుకున్నటువంటి కర్మల ఫలితంగానే మనకి జన్మ అనేటువంటిది వచ్చింది. మన తల్లిదండ్రులు కూడా ఆ కర్మ ఫలితంగానే మనకు లభించారు. మొత్తానికి మనం ఏమైంది? పుట్టాం. ఎందుకు పుట్టాం? ఇంతకుముందు జన్మలో చనిపోయాం కాబట్టి ఇప్పుడు ఏం చేసాం? పుట్టాం కదా. పుట్టాం కాబట్టి ఏమవుతాం? చనిపోతాం. చనిపోయాం కాబట్టి ఏమవుతాం? పుట్టాం కాబట్టి ఏమవుతాం? చనిపోయాం కాబట్టి. చిన్నప్పుడు ఏదో కథ చెప్పేవాళ్ళు అనమాట. ఏంటంటే మా బావి దగ్గర మంచం వేసుకుని ముసలమ్మ బట్టలు కుడుతోందంట. ఆ సూదేమో బావిలో పడిపోయిందంట. ఇప్పుడు ఎట్లా వస్తుంది పైకి అంటే, ఎట్లా వస్తుందా? వస్తుంది. వస్తుందంటే వస్తుందా? వస్తుంది. అంటే వస్తుందా? రాదు అంటే వస్తుందా? అంటే ఇట్లా అడిగి చివరికి విసుగొచ్చి వదిలే బాబు, నీకు దండం పెడతా, వదిలేరా అనేవాళ్ళు. ఇది అంతే. పుట్టావా? చచ్చావా? పుట్టావా? చచ్చావా? ఇది ఎప్పటి నుంచి జరుగుతోంది? ఏమో తెలీదు. ఎప్పటిదాకా జరుగుతుంది ఇది? ఏమో తెలీదు. మొత్తానికి మన హిందూ ధర్మం అంతా కూడా ఏంటంటేనండి, దేని మీద ఆధారపడి ఉంటుందంటే పునర్జన్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. ఇది చాలా ముఖ్యం. అంటే మనం చేసుకున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రారంధాన్ని ఖర్చు చేసుకోవడం కోసం అని చెప్పి మనకు ఒక చక్కటి ఈ శరీరం అనేటువంటిది లభించింది, మానవ శరీరం లభించింది. ఈ లభించినటువంటి శరీరంతో మనకి చెప్పినటువంటిది ఏంటి పెద్దలు? పుణ్యకర్మలు ఆచరించవయ్యా, పుణ్యాన్ని సంపాదించుకో, ఉత్తమమైనటువంటి జన్మనన్నా పొందొచ్చు, లేదా ఉత్తమ లోకాలకన్నా వెళ్ళొచ్చు. నేను ఉత్తమ లోకాలకు వెళ్తా, మంచి కర్మలు చేశా, యజ్ఞయాగాదులు చేశా, తపస్సులు చేశాను, పుణ్యాన్ని సంపాదించా, ఉత్తమ లోకాలకు వెళ్ళా. ఎక్కడికి వెళ్ళా? స్వర్గానికే వెళ్ళానని అనుకోండి. విచిత్రం ఏంటంటే ఎవరన్నా చచ్చిపోయారనుకోండి, మనకి ఇంటికి ఒక కార్డు, నల్ల అక్షరాలతో ఒక కార్డు వస్తుంది మనకి.
ఆ కార్డు కూడా నల్లగా వేస్తారు, అదేంటో నాకు అర్థం కాదు. కేవలం బ్లాక్ ఇంకే వాడతారు దానికి. అదేంటి అశుభ సూచకం అనుకుంటారు, అదేంటో చావుని అనుకుని ఫలానా ఆయన ఏదో పేరు పెట్టి స్వర్గస్థులైనారు అంటాడు. అటు స్వర్గానికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు నీకు తెలుసా? మొత్తానికి ఏమని రాస్తారంటే కింద స్వర్గస్థులైనారు. కాబట్టి ఇదిగో దశదిన కర్మ అది ఇది చేసి కింద చివరిలో ఏం రాస్తారు, ఏదో వైకుంఠ సమారాధన పలానా తేదీ అండి, స్వర్గము. పోనీలేవయ్యా, పోతే పోయాడు అనుకో, స్వర్గానికే వెళ్ళాడు అనుకో, అక్కడ ఎంతకాలం ఉంటాడు? ఎంతకాలం ఉంటాడు అక్కడ స్వర్గంలో? స్వర్గానికి వెళ్ళడం కోసమేనండి నేను చేసినటువంటి ప్రయత్నం అంతా. ఈ యజ్ఞయాగాదులు, హోమాలు, లేకపోతే తపస్సులు, ఈ జపాలు, తపాలు, తీర్థయాత్రలు, ఇవన్నీ దేనికోసం చేశాం? స్వర్గానికి వెళ్ళడం కోసమే చేశా. పోనీ స్వర్గానికే వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అక్కడ? కొంతకాలం ఉంచుకుంటారు వాళ్ళు చక్కగా, ఎందుకంటే మనం పుణ్యం సంపాదించాం కదండి. ఇప్పుడు మనం ఒక 5-6 లక్షలు సంపాదించామండి, అకౌంట్లో వేసుకున్నాం. మనకు ఒక బ్యాంక్ వాళ్ళు ఏం చేశారు, ఒక ఏటీఎం కార్డు ఇచ్చారు. ఆ ఏటీఎం కార్డు పట్టుకుని తిరుగుతూ ఉంటాం, వేస్తూ ఉంటాం, పెడుతూ ఉంటాం, డబ్బులు వస్తూ ఉంటాయి, పెడుతూ ఉంటాం, డబ్బులు వస్తుంటాయి, పెడుతూ ఉంటాం, డబ్బులు వస్తుంటాయి. ఒకరోజు పెట్టాం, డబ్బులు రాలా. ఏమైంది? బ్యాంకులో డబ్బులు అయిపోయింది కదా. స్వర్గంలో కూడా అంతే. మనం పుణ్యం సంపాదించాం, డిపాజిట్ పెట్టుకున్నాం, అక్కడ కొంతకాలం ఉండనిస్తారు. నువ్వు సంపాదించుకున్న పుణ్యాన్ని బట్టి అక్కడ డేస్ లెక్క ఉంటుందన్నమాట. రోజు అటెండెన్స్ చేసుకుంటూ ఉంటారు. ఒక రోజున ఏం చేస్తారు, సార్ అయిపోయింది సార్, ఇక వెళ్ళరండి అంటారు. అదృష్టం బాగుండి స్వర్గం నుంచి వచ్చాం కాబట్టి మంచి జన్మే దొరుకుతుంది మనకి ఇక్కడ. మళ్ళీ ఎక్కడో మంచి చక్కటి మానవ జన్మ దొరుకుతుంది. లేదా ఈ జన్మలో సత్కార్యాలు ఆచరించామనుకో, ఈ సత్కార్యాల ఫలితంగా నెక్స్ట్ జన్మ స్వర్గానికి పోకపోయినా కానీ మానవ జన్మ అనేటువంటిది లభిస్తుంది. లేదండి నేను సత్కార్యాలు ఆచరించలా, అలాగని దుష్టకార్యాలు కూడా ఆచరించలే కదా, ఓ ఆవు జన్మో, మంచి సాత్వికమైనటువంటి ఆవు జన్మో అట్లాంటిది ఏదన్నా లభిస్తుంది. లేదండి నేను కొంచెం దుష్టకార్యాలే ఆచరించా, చక్కటి గాడిద జన్మ దొరుకుతుంది, అందమైనటువంటి గాడిద జన్మ. లేదండి అంతకంటే ఘోరమైనవి చేశానండి నేను కర్మలు, థ్యాంక్ యూ, కుక్క జన్మ వస్తుంది. ఇంకా అంతకంటే ఘోరమైన ఇంకున్నాయి, బోళ్ళని ఉన్నాయి, పంది, ఇవన్నీ ఉంటాయి. అట్లాంటి జన్మలు ఏవో వస్తాయి, మొత్తానికి జన్మ వస్తుంది. ఫైనల్గా జరిగేది ఏంటంటే ఇంకో జన్మ మాత్రం గ్యారంటీ. పుట్టాం కాబట్టి చనిపోయాం కాబట్టి ఇంకో జన్మ అనేటువంటిది ఎత్తుతాం ఆటోమేటిక్గా. అదృష్టం బాగుండి ఎవరైనా సరే ఏ ఆవు జన్మలోనో మంచి చేశారనుకోండి, మళ్ళా మానవ జన్మ కూడా రావచ్చు. ఈ పునర్జన్మ సిద్ధాంతం అనేటువంటిది మన హైందవ సంస్కృతిలో మనకి బాగా చక్కగా స్వర్గ నరకాది ఇవన్నీ లోకాలు అనేటువంటివి పెట్టి మనకు క్రమశిక్షణ అనేటువంటిది అద్భుతంగా మనకు అందజేశారు. కాబట్టి నువ్వు చనిపోయావు అంటే పుడతావు, పుట్టావు అంటే చనిపోయావు. ఇప్పుడు నేనేమో అందరినీ చంపుతానని అంటున్నావు, భీష్ముడు చనిపోతాడు అంటున్నావు, ద్రోణుడు చనిపోతాడు అంటున్నావు, వీళ్ళందరూ చనిపోతారని అంటున్నావు. ఓరి పిచ్చోడా మళ్ళీ పుడతారు కదరా, తస్మాత్ అపరిహార్యతే. దీన్ని ఆపగలవా నువ్వు? ఆపలేవు కదా. నువ్వు చంపకపోయినా వాళ్ళు చస్తారు కదా. ధ్రువం జన్మ మృతస్యచ, ధ్రువం గ్యారంటీ. మరి అటువంటిప్పుడు ఎందుకయ్యా బాధపడతావు? లేచి యుద్ధం చేయి. ఇదొక లాజిక్ అన్నమాట. ఇంతకుముందు చెప్పినటువంటి లాజిక్ ఏంటి, లోపల ఉన్నటువంటి శరీరి శాశ్వతం కాబట్టి యుద్ధం చేయి. ఇక్కడ చెప్తున్నటువంటి లాజిక్ ఏంటి, ఒకవేళ చనిపోయారని అనుకో కానీ మళ్ళీ పుడతాడు కాబట్టి దానికోసమన్నా యుద్ధం చేయి అని చెప్పి దాన్ని చూడండి ఇంకా సమర్థిస్తున్నాడు. చూడండి, అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. భారత, ఓ అర్జున, భూతాని అవ్యక్తం ఆదీని. ఈ భూతాలు అంటే ఎవరు?
భూతాలంటే ఎవరు? పుట్టినటువంటివి. భూ అంటే పుట్టడం. పుట్టినటువంటివన్నీ. పుట్టినటువంటివంటే ఏమవ్వచ్చు? మానవులు అవ్వచ్చు, పశుపక్ష్యాదులు అవ్వచ్చు, చెట్లు అవ్వచ్చు, ఇవన్నీ పుట్టినటువంటివి. అయితే పుట్టుకకు ముందు ఇవన్నీ ఎలాగున్నాయట? అవ్యక్త ఆదీని. మొదట్లో ఇవన్నీ కూడా అవ్యక్తము. వ్యక్తం అంటే కనిపించటం, అవ్యక్తము అంటే కనిపించకపోవటం. ఇవన్నీ ముందు లేవు. పుట్టక ముందు ఇవన్నీ కనిపించలేదట. తర్వాత ఏమంటున్నారు? వ్యక్త మధ్యాని. ఇవి ఎప్పుడు వ్యక్తం అవుతున్నాయి? మధ్యలో వ్యక్తం అవుతున్నాయి. తర్వాత ఏం జరుగుతోంది? అవ్యక్త నిధనాన్ని ఏవచ. చనిపోయిన తర్వాత ఇవన్నీ ఏమవుతాయి? మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతాయి. ముందు అవ్యక్తంలో ఉన్నాయి, మధ్యలో వ్యక్తం అవుతున్నాయి, కనిపిస్తున్నాయి. తర్వాత మళ్ళీ ఏమవుతాయి? అవ్యక్తంలోకి వెళ్ళిపోతాయి కదా. వ్యక్తము అవ్యక్తము ఈ రెండిటి పదాల యొక్క అర్థాన్ని జాగ్రత్తగా చూద్దాం. వ్యక్తము అంటే కనిపించటము. అందుకనే మన ఏమంటారు? వ్యక్తులు అంటారు. మనందరం వ్యక్తీకరింపబడుతున్నాం, మనందరం కనిపిస్తున్నాం. మీరందరూ కూడా వ్యక్తులు. మీ అందరికీ నేను వ్యక్తిని, పలానా వ్యక్తి అండి అంటారు. అంటే దాని అర్థం ఏంటి? వ్యక్తం అవుతున్నాడు కాబట్టి, తెలియబడుతున్నాడు కాబట్టి వాడిని వ్యక్తము అని అంటాం. ఈ వ్యక్తం అయ్యేటటువంటివన్నీ కూడా ముందు, పుట్టుకకు ముందు అవ్యక్తం, చనిపోయిన తర్వాత మళ్ళా అవ్యక్తం. మరి మధ్యలో ఏమవుతోంది? కొంతకాలం పాటు, ఒక 80 సంవత్సరాల పాటు, 90 సంవత్సరాల పాటు మధ్యాని వ్యక్తం. మధ్యలో కనిపిస్తూ ఉంటారు. మధ్యలో కొన్నాళ్ళు కనిపించే దానికోసం అని చెప్పి తత్రకా పరిదేవన. ఎందుకే నువ్వు ఊరికినే బాధపడతావు? ఇదొక లాజిక్, కొత్త రకమైన లాజిక్. ఊరికినే మధ్యలో కొంతకాలం కనిపిస్తాడు వీడు. దీంట్లో ఏముంది? అరే పుట్టుకకు ముందు లేడు, చచ్చిన తర్వాత ఉండడు, మధ్యలో కొంతకాలం కనిపిస్తాడు వీడు. దీంట్లో పెద్ద ఆలోచించాల్సిన విషయం ఏముందయా? విచిత్రం ఏంటంటే ఈ మధ్యలో కనిపించేటటువంటి టైం స్పాన్ ఉంది చూసారా, ఇది చాలు మానవుణ్ణి నాశనం చేయడానికి. ఈ 70 ఏళ్ళలో 80 ఏళ్ళలో జీవితం ఉంటుంది చూసారా, ఇదే మానవుణ్ణి నాశనం చేసేటటువంటిది. ఇంత చిన్న, ఒకసారి ఆలోచించండి. సైన్స్ ప్రకారం ఈ భూమి పుట్టి ఎన్నాళ్ళు అయింది చెప్పండి? ఎన్నాళ్ళు అయి ఉండొచ్చు? ఎన్నాళ్ళు అయి ఉండొచ్చు ఈ భూమి పుట్టి? కోట్ల సంవత్సరాలు అయింది. ఈ సృష్టి ఏర్పడి కోట్ల సంవత్సరాలు అయింది కదా. ఇప్పుడు వాళ్ళని అడిగాం, సార్ ఇంకా ఎంతకాలం ఉంటుందండి అని అడిగాం. ఏమో సార్, మొత్తానికి ఇది కూడా నాశనం అవుతుంది, అయితే ఎంతకాలం ఉంటుందనేటువంటిది మాకు తెలీదు. వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటంటే, ముందట ఈ సృష్టి జరగక ముందంతా కూడా ఎట్లా ఉందట, ఇక్కడ ఏమీ లేవట, ఏమీ లేవు. ఆ సమయంలో ఒక పెద్ద సౌండ్ వచ్చిందట. ఏంటి ఆ సౌండ్? దాని పేరు, ఒక పేరు పెట్టారు, బిగ్ బ్యాంగ్ అన్నారు. దాని పేరు బిగ్ బ్యాంగ్. డామ్ అని ఒక పెద్ద శబ్దం వచ్చిందట. ఆ శబ్దంలోంచి ఈ సృష్టి అంతా వచ్చిందట. బిగ్ బ్యాంగ్ థియరీ అన్నారు దాన్ని. అప్పటి నుంచి ఈ ప్రపంచం కనిపించడం మొదలుపెట్టింది. దానికి ముందు ఏముందయ్యా ఇక్కడ? ఏమో సార్ మాకు తెలీదు. తర్వాత ఏమవుతుంది? ఏమో సార్ ఈ సృష్టి అంతా బ్లాక్ హోల్స్లోకి వెళ్ళిపోతుందట. ఇదంతా కృష్ణ బిలాలు అనేవో ఉన్నాయట పైన గెలాక్సీల్లో, వాటిల్లోకి వెళ్ళిపోతున్నాయట. ఇవన్నీ కూడా దాంట్లోకి వెళ్ళిపోతుందట. ప్రళయం వస్తుందట, వెళ్ళిపోతాయట. చెప్తా. అవునా? ఎప్పుడు జరుగుతుంది అది? ఏమో, జరగటం మాత్రం గ్యారంటీ. మనందరం మానవులుగా చూసుకున్నా కానీ, ఈ విశ్వాన్ని చూసుకున్నా కానీ, ఇవన్నీ పుడుతున్నాయి. పుట్టుకకు ముందు లేవు, చనిపోయిన తర్వాత ఉండవు, మధ్యలో కనిపిస్తున్నాయి. ఈ కనిపించిన దాన్ని బట్టి మనం ఇది నాది, ఈ జన్మ నాది, ఈ ప్రపంచం నాది, ఈ సంసారం నాది అని మనం అనుకుంటున్నాం.